Right. Okay, well, hello everyone, welcome back. Welcome to our channel Civic Adda. ఇవాళ మన సెషన్లో December 12th 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ సెషన్, కమెంట్స్ చూద్దాం. శ్రీ విద్యారెడ్డి సంఖ్యపల్లి, షీ ఈజ్ ద ఓన్లీ వన్ who has been consistently following our current affairs and has been commenting on current affairs. All the very best, Amma. Oxford Word of the Year 2004 is chav. చావ్ అంటే ఒక పర్సన్ యొక్క క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేస్తూ చావ్ అన్నటువంటి దానిని మారుతున్నటువంటి ట్రెండింగ్కి తగ్గట్టుగా 2004లో ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్, మొట్టమొదటి వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ చావ్. ఎన్పిసిఐ 2008 ఓన్లీ, యూపీఐ 2016. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, 2018 అనుకున్నాను. నో, ఇట్ ఈస్ 2008 ఓన్లీ. ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, June 5th ఎన్వైర్న్మెంట్ డే అండ్ ద థీమ్ ఇస్ బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. June 8th వచ్చేసి వరల్డ్ ఓషన్స్ డే, వెరీ గుడ్. September 7th ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ అండ్ క్లియర్ స్కైస్. వరల్డ్ వాటర్ డే March 22nd, వెరీ గుడ్. వరల్డ్ విండ్ డే June 15th. ఆనంద్ ఈజ్ ఇన్ గుజరాత్. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, అమూల్ గురించి నిన్న చెప్పుకున్నాం కదా. Imperial Bank is the old name of SBI and the first chairman of SBI is John Mathai. Intena? Are these the questions? I hope you haven't seen the whole part. It's okay, no problem. Next session aina complete ga chudaniki try cheyandi and try and answer maximum number of questions. Okay na? Right. Champion of the Earth Award 2025. Champion of the Earth Award 2025. అసలు ఫస్ట్ ఈ అవార్డ్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు? దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్. ఈ అవార్డ్ని ఇచ్చేటువంటి సంస్థ ఏదండి? దట్ ఈస్ యుఎన్ఈపి. యుఎన్ఈపి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ నైరోబీ, కెన్యా. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబీ, కెన్యాలో ఉన్నాయి. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? June 5th 1972 అప్పుడు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేశారు. June 5th ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటో కూడా మనం ఆల్రెడీ నిన్నటి సెషన్లో డిస్కస్ చేశాం. దట్ ఈజ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 5th. రీసెంట్గా యుఎన్ఈపి అంటే నిన్నటి సెషన్లో మనం డిస్కస్ చేసాం. యుఎన్ఈపి రీసెంట్గా ఒక కొత్త రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరే ఏంటి అని అంటే గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ అవుట్లుక్ 7. దిస్ ఈజ్ ద 7th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ అవుట్లుక్. అది కూడా నేను నిన్నటి సెషన్లో డిస్కస్ చేశానండి. మన భారతదేశం పర్ఫార్మెన్స్ వైజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కావచ్చు, వేరేవి అవ్వచ్చు, యాజ్ అ హోల్ పర్ఫార్మెన్స్ వైజ్ మన భారతదేశం ఏ విధంగా ఉంది అవన్నీ కూడా నేను నిన్నటి సెషన్లో డిస్కస్ చేశాను ఎగ్జాక్ట్గా. అయితే ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్, ఇక్కడ ఈ యుఎన్ఈపీ ఇచ్చేటువంటి ఈ అవార్డ్స్ టోటల్గా 4 కేటగిరీస్కి సంబంధించి ఈ అవార్డ్స్ని ఇస్తారండి. 4 డిఫరెంట్ కేటగిరీస్. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డులో మళ్ళీ టోటల్గా 4 కేటగిరీస్ ఉంటాయి. ఈవిడకి సుప్రియా సాహు, ఈవిడ చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తమిళనాడు. మరి తమిళనాడుకి చీఫ్ సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. సెంట్రల్ లెవెల్లో అయితే క్యాబినెట్ సెక్రటరీ అంటాం, స్టేట్ లెవెల్లో అయితే చీఫ్ సెక్రటరీ అని చెప్పేసి అని అంటాం. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారో ఆ ఐఏఎస్ ఆఫీసర్స్నే ఒక స్టేట్కి చీఫ్ సెక్రటరీ లాగా అపాయింట్ చేస్తారు. చీఫ్ సెక్రటరీ అంటే ఏం చేస్తారు? ఏదైనా ఒక వింగ్, పర్టిక్యులర్గా ఒక వింగ్కి వాళ్ళని హెడ్గా నియమిస్తూ ఉంటారు. అట్లా చీఫ్ సెక్రటరీ అంటే స్టేట్ లెవెల్లో అయితే. అదే సెంట్రల్ లెవెల్లో అయితే వాళ్ళని సేమ్ క్యాబినెట్ సెక్రటరీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ తమిళనాడుకి ఈవిడ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆవిడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడ చేస్తున్నటువంటి కృషికి, రీసెర్చ్కి, అదేవిధంగా ఇన్స్పిరేషన్, ఆ కేటగిరీలో ఈవిడకి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ 2025 లభించింది. ఈవిడ ఏం చేశారు? ఈవిడతో పాటు ఇంకా మిగతా 3 డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. సుప్రియ సాహు గారు, ఆవిడకి ఈ అవార్డు అనేది లభించింది. అండ్ పాలసీ లీడర్షిప్, టోటల్గా 4 డిఫరెంట్ కేటగిరీస్ అని చెప్పుకున్నాం కదా. ఆ 4 డిఫరెంట్ కేటగిరీస్ వచ్చేసి ఏంటి అని అంటే, ఒకటి పాలసీ లీడర్షిప్, ఇంకొకటి ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. ఈవిడే ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్ ఆ కేటగిరీలో సుప్రియ సాహు గారికి వచ్చింది. ఆంట్రప్రెన్యూరల్ విజన్ అది 3rd వన్. అండ్ 4th వన్ వచ్చేసి ఏంటి అని అంటే సైన్స్ అండ్ ఇన్నోవేషన్. ఇట్లా 4 కేటగిరీస్లో ఈ అవార్డుని అందజేస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి యూత్ లెడ్ ఎన్జిఓ.
youth-led NGO that secured a historical ICJ advisory opinion affirming states' legal duties to prevent climate harm and protect human rights. క్లైమేట్ గురించి యాక్షన్ తీసుకుంటూనే హ్యూమన్ రైట్స్, మనకున్నటువంటి బేసిక్ హ్యూమన్ రైట్స్లో వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్ వచ్చేసి ఏంటండి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలగడం. దట్ ఈజ్ అవర్ బేసిక్ హ్యూమన్ రైట్. క్లీన్ ఎయిర్ ఎన్వైర్న్మెంట్ కూడా మనకు ఉండేటువంటి బేసిక్ హ్యూమన్ రైట్స్లో వన్ ఆఫ్ ద రైట్స్. అట్లా ఆ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూనే లీగల్గా లా పరంగా వీళ్ళు ఏం చేశారు అంటే పసిఫిక్ ఐలాండ్స్ స్టూడెంట్ ఫైటింగ్ క్లైమేట్ చేంజ్, ఇది పాలసీ లీడర్షిప్. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఎన్జిఓ ద్వారా, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని అంటాం ఎన్జిఓ అని అంటే, ఒక ఎన్జిఓ ద్వారా వీళ్ళు ఏం చేశారు, ఐసీజే అడ్వైజరీ ఒపీనియన్ని తీసుకొని దాని ద్వారా ఎన్వైర్న్మెంట్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అది వన్ థింగ్. ఇంకొక కేటగిరీ వచ్చేసి సుప్రియ సాహు గారు ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. ఇన్స్పిరేషన్తో పాటు యాక్షన్ అంటే ఆవిడ పనుల రూపంలో కూడా దాన్ని ఉంచారు, ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. ఆ కేటగిరీలో తమిళనాడుకి చెందినటువంటి ఈవిడ హీట్ అడాప్టేషన్ అంటే పెరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, దానితో పాటు పెరుగుతున్నటువంటి టెంపరేచర్స్, దానికి అనుగుణంగా మనకి నేచర్ బేస్డ్ సొల్యూషన్, ప్రకృతి నుంచే ఆ హీట్ని మనం తట్టుకోవటానికి ఎటువంటి సొల్యూషన్స్, ఏ సొల్యూషన్స్ అయితే మనం ఆ హీట్కి అడాప్ట్ అవ్వగలుగుతాం. ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ అండ్ సస్టైనబుల్ కూలింగ్ అంటే ఇప్పుడు కూల్ అవుతూనే ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా, అంటే ఫ్యూచర్లో కూడా ఈ కూలింగ్ సిస్టమ్ని, ఈ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో ఆ కూలింగ్ అడాప్టేషన్ని మెయింటైన్ చేయగలగాలి. దానికోసం అని చెప్పేసి ఈవిడ ఫైట్ చేశారు. హర్ ఇనిషియేటివ్స్ క్రియేటెడ్ 2.5 million గ్రీన్ జాబ్స్. అంటే ఆవిడ ఒక్కళ్ళే అనుకుంటే అయిపోదు కదండి, దానికంటూ ఒక సంస్థ ఉండాలి, ఆ సంస్థలో సభ్యులు ఉండాలి, వాళ్ళు దానిని లీడ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయాలి. కాబట్టి ఆ విధంగా ఆవిడ ఆ సంస్థ ద్వారానే 2.5 million గ్రీన్ జాబ్స్ని ఆవిడ కల్పించారనమాట. ఎక్స్పాండెడ్ ఫారెస్ట్ కవర్, దాని ద్వారా ఫారెస్ట్ కవర్ని కూడా పెంచారు. అండ్ బెనిఫిటెడ్ 12 million people, మేకింగ్ తమిళనాడు a గ్లోబల్ క్లైమేట్ లీడర్. యు ఆల్ నో దట్ తమిళనాడు స్టేట్ అనగానే తమిళనాడులో హీట్ అన్నది చాలా చాలా ఎక్కువ, ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి బీచెస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కోస్టల్ ఏరియా వల్ల తమిళనాడు రీజియన్లో చాలా సల్ట్రీ ఉంటుంది, అంటే ఎక్కువ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. దేర్ బై ఇట్ లిబరేట్స్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ హీట్. ఆ హీట్ని ఓవర్కమ్ చేయడానికి దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటి అని అంటే ఆ హీట్, గ్లోబల్ టెంపరేచర్, ఎర్త్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి మనం చేసేటువంటి పనులు కూడా కారణం ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడ ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ అనదర్ వన్, ఇంకొక కేటగిరీలో ఎవరికి అవార్డు లభించింది అని అంటే ఆంట్రప్రెన్యూరల్ విజన్ కేటగిరీలో మరియమ్ ఇసుఫన్, నైజర్ ఆర్ ఫ్రాన్స్, మరియమ్ ఇసుఫా, ఆర్కిటెక్ట్ ట్రాన్స్ఫార్మింగ్ సహేలియన్ ఆర్కిటెక్చర్ విత్ ప్యాసివ్ కూలింగ్ డిజైన్స్ దట్ రెడ్యూస్ ఇండోర్ టెంపరేచర్స్. ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాలలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ సమ్ వర్క్ స్పేస్లో కానీ ఎక్కడైనా ఇంటర్నల్గా ఉన్నటువంటి టెంపరేచర్ని తక్కువ చేయడానికి, కూలింగ్ ఎఫెక్ట్ రావడానికి మనం ఏం చేస్తాం, ఏసీని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలా ఏసీ యూజ్ చేయకుండానే 10 degrees సెంటిగ్రేడ్ ఇంటర్నల్గా ఏ విధంగా మెయింటైన్ చేయవచ్చు ఆ టెక్నిక్ని కనిపెట్టారు మరియం గారు. ఆ విధంగా ఆంట్రప్రెన్యూరల్ విజన్ ఆ రంగంలో ఆ కేటగిరీలో ఈవిడికి అవార్డు లభించింది. ఇమాజాన్ ఫ్రమ్ బ్రెజిల్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్, ఆయనకి అవార్డు లభించింది. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈయన ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని కండక్ట్ చేశారు. యూజింగ్ AI డ్రివెన్ geospatial tools to expose illegal deforestation and strengthen Amazon governance. అంటే AI డ్రివెన్, AI సహాయంతో కొన్ని టూల్స్ని వాడి ఇల్లీగల్గా డిఫారెస్ట్రేషన్ చేస్తున్నటువంటి వాళ్ళని పట్టించడం, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చేశారనమాట ఆయన సంస్థ ద్వారా. ఇంకొక థింగ్ ఉంది, ఇంకో కేటగిరీ ఉంది,
ఇవి 4 డిఫరెంట్ కేటగిరీస్. ఇవన్నీ కాకుండా వీటిని మినహాయించి లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పేసి ఇంకొక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీలో మ్యాన్ఫ్రెడీ క్యాల్టగిరోన్ ఈయనకి పోస్ట్మస్లీ ఈ అవార్డు లభించింది. ఫార్మర్ హెడ్ ఆఫ్ UNEP's ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్స్ అబ్జర్వేటరీ, దానికి హెడ్గా పనిచేశారు UNEPలోనే. ఛాంపియన్ గ్లోబల్ మీథేన్ ట్రాన్స్పరెన్సీకి పాటుపడినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఆ కేటగిరీలో ఈయనకు అవార్డు లభించింది. ఇట్లా టోటల్గా 4 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. దానితో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అనదర్ వన్ మోర్ థింగ్ ఈయనకి పోస్ట్మస్లీ లభించింది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ this one. Right, next, World Inequality Report 2026. This report is very important. నిన్న మనం చెప్పుకున్నాం కదండి, ఎప్పుడైనా సరే ఒక రిపోర్ట్ గురించి మనం చదివేటప్పుడు ఆ రిపోర్ట్ని అందజేసేటువంటి సంస్థ ఏది దాన్ని చదువుకోవాలి. దానితో పాటు ఆ రిపోర్ట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఆ సంస్థ ఉంది అని అంటే దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటున్నాయి, ఆ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరైనా ఉన్నారా, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా స్టాటిక్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ పేరుకి తగ్గట్టుగా, పేరు వినగానే మనకేమి అర్థమవుతుందండి, ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఇన్కంలోనే అవ్వాల్సిన పని లేదు, ఇన్కమ్ అవ్వచ్చు, వెల్త్ అవ్వచ్చు, అదేవిధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ అవ్వచ్చు, అట్లా సోషల్ ఇన్ఈక్వాలిటీ, అన్ని రంగాల్లో అట్లా డిఫరెంట్ రంగాల్లో ఇన్ఈక్వాలిటీ ఎంతెంత శాతం ఉంది, ఏ దేశంలో ఎంతెంత శాతం ఉంది ఇన్ఈక్వాలిటీ అని దాన్ని బేస్ చేసుకొని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ని అందజేశారు. ఎవరు ఇచ్చారండి అని అంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు ఈ రిపోర్ట్ని అందజేశారు. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ దిస్ రిపోర్ట్, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026. మరలా దీంట్లో 4 ఎకనమిస్టులు కూడా ఇంక్లూడ్ అయ్యారండి. 4 ఎకనమిస్టులు వాళ్ళెవరు అనంటే లూకాస్ ఛాన్సెల్, రికార్డో గోమెజ్, రొవాడియా మొష్రిఫ్, థామస్ పికెటీ వీళ్ళ 4 ఇన్వాల్వ్ అయ్యారు. LR2T లేదా TR2L ఇట్లా ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళ 4 ఎకనమిస్టులు నెంబర్ గుర్తుపెట్టుకోండి, 4 ఎకనమిస్టులు వీళ్ళందరూ కొలాబ్ అయ్యి వాళ్ళ సహాయంతో, వాళ్ళ కోఆర్డినేషన్ సహాయంతో ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఏది? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి తెలిస్తే కమెంట్ చేయొచ్చు. గ్లోబల్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ, దీంట్లో చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. అవన్నీ నేను ఇక్కడ కన్సాలిడేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ద టాప్ 0.001%, ఆ 0.001% గ్లోబల్ లెవెల్లో, ఇది గ్లోబల్ లెవెల్ అండి, ఇండియా లెవెల్లో కాదు, గ్లోబల్ లెవెల్లో 0.001% అంటే ఎంతమంది? 60,000 మంది ఇండివిజువల్స్ దగ్గర ఎంత వెళ్తుంది అనంటే 3 times more wealth than bottom 50% of the world population combined. మొత్తం గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి పాపులేషన్, గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి బాటమ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ బాటమ్ కంట్రీస్లో 50% బాటమ్ కంట్రీస్లో ఎంతమంది అయితే జనాభా ఉన్నారో ఆ జనాభా దగ్గర ఎంతమంది అయితే ఎంత వెల్త్ అయితే అవుతుందో ఆ వెల్త్కి 3 రెట్లు వెల్త్ అన్నది ఎవరి దగ్గర ఉందండి అనంటే ఈ 60,000 మంది దగ్గరే ఉన్నది. వాళ్ళు టోటల్గా గ్లోబల్ లెవెల్లో ఎంత శాతం ఉన్నారు అంటే 0.001% ఉన్నారు. వాళ్ళ వెల్త్ వచ్చేసి ఇది వరకు 4% ఉండేది 1995లో. ఇప్పుడు వాళ్ళ వెల్త్ యొక్క షేర్ గ్లోబల్ లెవెల్లో ఎంతకి ఇంక్రీజ్ అవుతుందండి? 6%కి ఇంక్రీజ్ అయింది 1995 నుంచి 2025. అంటే ఇప్పటికీ 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలలో అంటే సంవత్సరానికి 0.5% చొప్పున చూసుకున్నా ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 4% నుంచి 6%కి ఇంక్రీజ్ అయింది. దేర్ వెల్త్ షేర్ హ్యాస్ రైజన్ ఫ్రమ్ 4% నుంచి 4% ఇన్ 1995. 1995 సంవత్సరంలో 4% ఉండేది. 2025 సంవత్సరంలో అది 6%కి పెరిగింది ఈ ఇయర్. అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 4% నుంచి ఎంత శాతానికి పెరిగింది? 6%. గ్లోబల్ టాప్ 10%, గ్లోబల్ లెవెల్లో టాప్ 10% ఉన్నారు కదండి వెల్దియెస్ట్ పీపుల్. వాళ్ళు
they control 75% of total wealth, while the bottom 50% hold just 2%. కింది స్థాయిలో అంటే బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఎంత పర్సెంట్ ఉన్నారు? 2% మాత్రమే ఉన్నారు. గ్లోబల్ లెవెల్లో టాప్ 10% వాళ్ళు 75% ఆఫ్ ద గ్లోబల్ వెల్త్ని కంట్రోల్ చేసేది ఎవరు అని అంటే ఈ టాప్ 10% పీపులే. మన భారతదేశం దృష్ట్యా చూసుకుంటే ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో ఇండివిజువల్స్ ఎలా ఉన్నారు, అది ఇందాక మనం చెప్పుకుంది గ్లోబల్ లెవెల్లో. ఇండియా లెవెల్లో ఎలా ఉంది అని అంటే ఇండియాలో మోస్ట్ అన్ఈక్వల్ ఎకనమీస్లో మన ఇండియానే టాప్ పొజిషన్లో ఉంది. అంటే ఆ అన్ఈక్వాలిటీ అన్నది అన్ని విషయాల్లో, వెల్త్ విషయంలో, ఇన్కమ్ విషయంలో, జెండర్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా మోస్ట్ అన్ఈక్వల్ ఎకానమీస్లో మన భారతదేశమే టాప్ పొజిషన్లో ఉంది. అది గొప్ప అండి? కాదు కదా, రైట్. అట్లా టాప్ 10% ఆఫ్ ఇండియా క్యాప్చర్స్ 58% ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మన భారతదేశం నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటండి? మన భారతదేశంలో ఉన్నటువంటి అందరి ఇండివిజువల్స్ వాళ్ళు సంపాదించేటువంటి ధనం మొత్తం, దానినే కలెక్టివ్గా ఏమంటారు? నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అని అంటాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటే పర్ హెడ్ ఎంతైతే సంపాదిస్తారో దాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. ఆ నేషనల్ ఇన్కంలో 58% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎవరిది ఉందండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఈ టాప్ 10% ఉన్నారు చూసారా, వాళ్ళే 58% ఉన్నారంట. బాటమ్ 50% రిసీవ్స్ ఓన్లీ 15%. రిచెస్ట్ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్ వెల్త్ 65% ఆఫ్ టోటల్ వెల్త్, వైల్ ద టాప్ 1% హోల్డ్ 40% ఆఫ్ ద వెల్త్. మొత్తం టోటల్ వెల్త్లో 65% షేర్ వాళ్ళది ఉంటే నార్మల్గా వెల్త్లో 40% షేర్ అన్నది రిచెస్ట్ 10% ఆక్యుపై చేశారు. ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ అన్నది రిమైన్ ఎక్స్ట్రీమ్లీ లో అట్ 15.7% విత్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పాస్ట్ డికేడ్. అంటే ఎప్పటి నుంచో మనకి మేల్కి ఫీమేల్కి మధ్య వ్యత్యాసం అన్నది ఉంటూనే ఉంది, డిస్పారిటీ. కాకపోతే ఇప్పుడు లేబర్ రంగంలో, అంటే అన్ని రంగాల్లో కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద రంగాల్లో, మంచి రంగాల్లో, టాప్ సెక్టార్స్లో మేల్కి ధీటుగా ఫీమేల్ కూడా పనిచేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇక్కడ లేబోరియస్ యాక్టివిటీస్లో ఫీమేల్ పార్టిసిపేషన్ అన్నది బాగా తగ్గిపోయింది. ఎంత ఉందండి అని అంటే కేవలం 15.7% మాత్రమే ఉంది. ఇది లాస్ట్ డికేడ్, గత డికేడ్ నుంచి చూసుకుంటే ఇది ఎక్స్ట్రీమ్ లో. దిస్ ఈజ్ ఇండియాస్ పార్టిసిపేషన్. దాని తర్వాత ఇంకా గ్లోబల్ ఇన్కమ్ ప్యాటర్న్స్ చూస్తే 1980s ఇప్పుడు 2025. 1980sలో ఎలా అవుతుంది అని అంటే గ్లోబల్ ఇలైట్ బ్యాచ్ అని చెప్పేసి అప్పుడప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇలైట్ అంటే ఏంటండి? రిచెస్ట్, వెల్దియెస్ట్, ఇంకా వాళ్ళు అన్ని రంగాలు, డబ్బు పరంగానే కాకుండా ఇంకా హెరిటేజ్ పరంగా కానీ, కల్చరల్ పరంగా కానీ, వాళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, వీటన్నిటి విషయాల్లో టాప్ పొజిషన్లో ఉంటే ఇలైట్ బ్యాచ్ అని చెప్పేసి చెప్తాం. గ్లోబల్ ఇలైట్ కాన్సన్ట్రేటెడ్, ఎక్కువ ఇలైట్ పాపులేషన్ అన్నది ఎక్కడ ఉండేది? యూరోప్, నార్త్ అమెరికా అండ్ ఓషియానియా, ఈ రీజియన్స్లో కాన్సన్ట్రేట్ అయి ఉండేది. చైనా అండ్ ఇండియా వర్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఇన్ ద బాటమ్ హాఫ్ ఆఫ్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్. చైనా, ఇండియా ఆల్మోస్ట్ బాటమ్ హాఫ్ పొజిషన్లో ఉండేవారు, చైనా అండ్ ఇండియా. సబ్ సహారన్ ఆఫ్రికా వాజ్ హెవీలీ కాన్సన్ట్రేటెడ్, ఇంకా లోయెస్ట్ పర్సంటేజ్లో సబ్ సహారన్ ఆఫ్రికా లోయెస్ట్ పొజిషన్లో ఉండేది. మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందండి అని అంటే 2025వ సంవత్సరంలో చైనా అన్నది పైకి వెళ్ళిపోయింది, హ్యాస్ మూవ్డ్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది విత్ మచ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ నౌ ఇన్ ద మిడిల్ ఆఫ్ 40% అండ్ సెక్షన్ ఎంటరింగ్ అప్పర్ మిడిల్ ర్యాంక్స్. మీరు చూడండి, కావాలంటే చైనాలో మ్యాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా యూత్ అయినా ఎవరైనా సరే ఏదో ఒక యాక్టివిటీలో, ఏదో ఒక ఇన్కమ్ జనరేటెడ్ యాక్టివిటీలో ఎంగేజ్ అయ్యి ఉంటారు తప్ప వాళ్ళు ఖాళీగా మాత్రం అస్సలు ఉండరండి. వాళ్ళ దేశం ఒకప్పుడు పూరెస్ట్ కంట్రీ లాగా ఉండేటువంటి చైనా విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ రిచెస్ట్ కంట్రీ అయిపోయింది. అంటే ఆ దేశంలో అసలు పూర్ అన్నటువంటి పర్సనే లేడు అన్నంత స్థాయికి వెళ్ళిపోయింది. ఈవెన్ అంతెందుకండి, చైనా మెటీరియల్ లేనటువంటి దేశం ఉందా? ఎక్కడ చూడండి మేడ్ ఇన్ చైనా మెటీరియల్స్ కదా. మన భారతదేశంలో అయితే ప్రతి ఇంట్లో కూడా
చైనా ప్రోడక్ట్ అన్నది ఉంటుంది. ఏదో ఒక వస్తువు, ఈవెన్ ఒకప్పుడు, ఇప్పుడంటే ఇండియా భారత్ ఖచ్చితంగా ఉండాలి అన్న నినాదం వచ్చిన కారణం వలన చైనా బజార్ని చిన్న బజార్ అని చెప్పి, భారత్ బజార్ అని చెప్పి, ఇండియా బజార్ అని చెప్పి ఇలా పేరు మార్చారు. కానీ ఒకప్పుడు చైనా బజార్లో చీపెస్ట్ వస్తువులు మనకు కావాలి అని అంటే చైనా బజార్లోనే. మార్కెట్లో సేమ్ అదే, ఇప్పుడు గుండు పిన్ను మార్కెట్లో 10 రూపాయలకి దొరికింది అనుకోండి, చైనా బజార్లో మనకి 3-4 రూపాయలకే దొరికిస్తుంది. అది వాళ్ళకు ఉన్నటువంటి విశిష్టత. అంటే వాళ్ళు ప్రొడక్షన్ని తారాస్థాయిలో చేసి మొత్తం ఇట్లా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క స్పెషాలిటీ. ఇండియా హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలేటివ్ గ్రౌండ్. భారతదేశం అదే స్థానంలో ఉంది. అంటే ఇది వరకు బాటమ్ 50%లో ఉంది, ఇప్పుడు ఆ బాటమ్ 50%లో కూడా లేదు. క్లైమేట్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అన్నది ఇప్పటికీ కూడా అవుతుంది. మన భారతదేశంలో లేదా క్లైమేట్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ మన భారతదేశంలో లేదా? ఇప్పటికీ కూడా మన భారతదేశంలో క్లైమేట్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అన్నది స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఓకే, దట్ ఈస్ ద రిపోర్ట్. నెక్స్ట్ వన్, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే, యూహెచ్సి డే 2025. యూహెచ్సి డే 2025 దీన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ December 12th. బేసిక్లీ ఈ డేని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నారు అని అంటే సిన్స్ 2012 దీన్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. కాకపోతే 2012 దీని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది, ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే దాన్ని సెలబ్రేట్ చేయాలని. కాకపోతే ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పటి నుంచి వచ్చిందండి అని అంటే 2017 సంవత్సరం నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. 2017 సంవత్సరం నుంచి. అప్పటి నుంచి December 12th హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ యాజ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే. పేరుకి తగ్గట్టుగానే గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిటిజన్కి కూడా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఆ హాస్పిటల్ బిల్లు బరాయించి ఆ ట్రీట్మెంట్ పొందగలిగేటువంటి అవకాశం, దానితో పాటు ఆ ట్రీట్మెంట్ ఖర్చుతో పాటు అసలు హెల్త్ అన్నది వాళ్ళకి లభించాలి. హెల్త్ లభించాలి అని అంటే న్యూట్రిషన్ సరిగ్గా ఉండాలి, వాళ్ళ డైటరీ ఫుడ్ హ్యాబిట్స్ అవి సరిగ్గా ఉండాలి, అంటే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉండాలి. కాబట్టి అట్లా హెల్త్ అన్నది కూడా బేసిక్ హ్యూమన్ రైటే కదా. ఒకవేళ అన్హెల్తీ అయినప్పటికీ కూడా, ఇల్ హెల్తో అన్హెల్దీనో అయినప్పటికీ కూడా దాని నుంచి వాళ్ళు ఓవర్కమ్ చేయటానికి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆ హెల్త్ కవరేజ్ ఫెసిలిటీస్ అన్నవి కల్పించాలి. అది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ ఇయర్ దీని థీమ్ వచ్చేసి ఏంటండి అని అంటే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే? అన్అఫోర్డబుల్ హెల్త్ కాస్ట్, వీఆర్ సిక్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ దిస్ డే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు రైట్ నౌ? వాళ్ళది ఏ దేశం? అది తెలిస్తే కమెంట్ చేయండి. వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ April 7th. ఎస్టాబ్లిష్ అయినటువంటి డేనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేగా, వరల్డ్ హెల్త్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. అయితే దీని టార్గెట్ వచ్చేసి ఏంటి? 2017లో ఈ డేని సెలబ్రేట్ చేయాలనుకున్నారు కదా. కాకపోతే ఎప్పటి వరకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని అచీవ్ చేయాలి అని టార్గెట్ని పెట్టుకున్నారు? బై ద ఇయర్ 2030, 2030 సంవత్సరం వరకు దీన్ని యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని అచీవ్ అవ్వాలి అన్నది టార్గెట్. ఇది ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని కవర్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3. 1 ఏంటి? 1 రూపీ, 0 పావర్టీ. 2 అంటే 2 minutes మ్యాగీ, దట్ ఈస్ ఆకలి, 0 హంగర్. 3 వచ్చేసి ఏంటి? 3 రోజెస్, రంగు రుచి చిక్కదనం. దీనివల్ల మనకేం లభిస్తుంది? రంగు రుచి చిక్కదనం అంటే హెల్త్ లభిస్తుంది. అట్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3 వచ్చేసి ఏంటి అని అంటే హెల్త్ ఈజ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3. మళ్ళీ దీంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని అచీవ్ చేయడం అన్నది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.8. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్లా ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మీకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఇచ్చి హెల్త్
కమ్స్ అండర్ హెల్త్ గాట్ కవర్డ్ అండర్ విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, అది కూడా మనకు గుర్తుండాలి. 2030 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. టోటల్గా ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయండి? మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా. వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అది కూడా నేను చెప్పాను. 2015 నుంచి 2030 15 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీస్గా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దీన్ని అచీవ్ అవ్వటమే దీని యొక్క టార్గెట్. అది ఆ ట్రిక్ కూడా నేను చెప్పాను, కావాలంటే ఆ షార్ట్ని కూడా మళ్ళీ చూడొచ్చు మీరు. నెక్స్ట్ వన్ మిషన్ పునరుత్థాన్. మిషన్ పునరుత్థాన్ బై నాగాలాండ్. ఈ మిషన్ పునరుత్థాన్ అంటే ఏంటండి? రీజువెనేషన్. దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ మిషన్ పునరుత్థాన్. మిషన్ పునరుద్ధన్ దేనికి సంబంధించి అనంటే దిస్ ఈజ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్. ఇదొక వాటర్ షెడ్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ దేని గురించి దీన్ని లాంచ్ చేశారు అనంటే ఆల్రెడీ నాగాల్యాండ్లో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్, న్యాచురల్గా స్ప్రింగ్ వాటర్ ఉంటాయి కదా, స్ప్రింగ్ వాటర్ మనకి రివర్స్ రూపంలో అట్లా ఫ్రెష్ వాటర్ స్టోర్ అవుతూ ఉంటాయి కదా. ఆ స్ప్రింగ్ వాటర్ రూపంలో ఏవైతే మనకి ఫ్రెష్ వాటర్ ఉన్నాయో మన ఇండియాలో మీరు గమనించినట్లయితే గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్లో 4% ఆఫ్ ఫ్రెష్ వాటర్ అన్నవి మన భారతదేశంలో కేవలం 4% మాత్రమే ఇండియాలో ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ రిసైడ్స్ ఇన్ ఇండియా. ఆ ఫ్రెష్ వాటర్లో కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి ఈ 4%లో కూడా ఎక్కువ శాతం ఎక్కడ ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. అక్కడ మీరు క్లైమేట్ వాతావరణం చూసినా, అక్కడ గ్రీన్ కవరేజ్ చూసినా, హిల్లీ టెరైన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. అట్లా ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ని ఇంకా హార్వెస్ట్ చేయటం ఎట్లా, స్ప్రింగ్ వాటర్ని ఏ విధంగా కన్సర్వ్ చేయాలి, ఫర్దర్గా ఫ్యూచర్ రెడీ ఈవెంట్స్ కోసం అని చెప్పేసి ఎట్లా వాడుకోవాలి, దాని గురించి మిషన్ పునరుద్ధన్ అన్నటువంటి కాన్సెప్ట్ని నాగాల్యాండ్లో దీన్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు దీన్ని లాంచ్ చేశారు. స్టేట్ లెవెల్ వాటర్ షెడ్ మహోత్సవ్ 2025 ఎక్కడండి? నాగా సాలిడారిటీ పార్క్, కోహిమా. నాగాలాండ్ అనగానే మనకి ఒక ఫెస్టివల్ గుర్తు రావాలి, దట్ ఈజ్ హార్న్బిల్ ఫెస్టివల్. రీసెంట్గా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ December 1 to December 10th. ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? ఒక హెరిటేజ్ విలేజ్ అని చెప్పేసి ఉంటుంది. నాగాలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈజ్ కోహిమా ఈజ్ ద క్యాపిటల్ సిటీ. హెరిటేజ్ విలేజ్ పేరు కూడా దీనికి కొంచెం సిమిలర్గా ఉంటుంది. వాట్ ఈజ్ దట్ నేమ్ ఆఫ్ దట్ హెరిటేజ్ విలేజ్? ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఈ ఇయర్ పార్ట్నర్ కంట్రీస్ వచ్చేసి టోటల్గా ఎన్ని పార్ట్నర్ కంట్రీస్ ఉన్నాయండి? 6 కంట్రీస్ వచ్చేసి పార్ట్నర్ కంట్రీస్గా ఉన్నాయి. ఒక స్టేట్ పార్ట్నర్ స్టేట్గా ఉంది, దట్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. పార్ట్నర్ కంట్రీస్గా ఏమేమి ఉన్నాయో మీకు గుర్తున్నంత వరకు చెప్పొచ్చు. యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఇంకా మిగతా ఆస్ట్రియా. మిగతా రిమైనింగ్ 2 కంట్రీస్ ఏమున్నాయి అండ్ అదర్ 2 కంట్రీస్ ఏవి పార్ట్నర్ కంట్రీస్ లాగా ఈ 2025 హార్న్బిల్ ఫెస్టివల్కి పార్ట్నర్ కంట్రీస్ లాగా మిగతా ఈ యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఆస్ట్రియా కాకుండా మిగతా ఏ 2 దేశాలు పార్ట్నర్ కంట్రీస్ లాగా ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్ ఫ్రమ్ ఇండియా, అది పార్ట్నర్ కంట్రీ లాగా ఉంది. అండ్ హెరిటేజ్ విలేజ్ దాని పేరు వచ్చేసి ఏంటి? నాగాలాండ్లో ఉన్నటువంటి హెరిటేజ్ విలేజ్ పేరేంటి? అది కూడా తెలిస్తే నాకు కామెంట్ చేయొచ్చు. ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అని చెప్పేసి దీనికి పేరు, హార్న్బిల్ ఫెస్టివల్కి పేరు. ఈ ప్రోగ్రామ్ అనేది దేనికోసం అనంటే న్యాచురల్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి కదా, ఆ న్యాచురల్ వాటర్ సోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడానికి, దానితో పాటు సాయిల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి, దేర్ బై రూరల్ కమ్యూనిటీస్ అయితే వాటర్ బాడీస్ని మేనేజ్ చేయడంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తారు కదా, వాళ్ళని highlights the importance of traditional water systems and encourage people to work together for long-term water security. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్గా COP30 సమ్మిట్ జరిగింది కదా. COP30 సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? బెలెమ్, బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో COP30 సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో భాగంగా చాలా అంశాలను డిస్కస్ చేశారు. క్లైమేట్ యాక్షన్ మనం తీసుకోవాలి, ఆల్రెడీ గ్లోబల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దేర్బై ఒక్కొక్క మనకి న్యాచురల్ రిసోర్సెస్ కూడా డిప్లీట్ అవుతూ ఉంటాయి. ఈ వాటర్ కూడా అంతే, అది డిప్లీట్ అవ్వకముందే, ఎక్స్టింక్ట్ అయిపోకముందే మనం దాన్ని కన్జర్వ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో దీన్ని
లాంచ్ చేశారు నాగాల్యాండ్లో. అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ దీనితో పాటు రీసెంట్గా అండర్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఒక యాప్ని లాంచ్ చేశారండి. దట్ ఈజ్ సుజలాం భారత్. సుజలాం భారత్ అన్నటువంటి యాప్ని లాంచ్ చేశారు. సుజలాం భారత్ ఈ యాప్ దేనికోసం లాంచ్ చేశారు అని అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ లాగా ఒక డిజిటల్ ఐడిని క్రియేట్ చేస్తుంది. డిజిటల్ ఐడి అంటే ఏంటి? ఇప్పుడు ఈ సుజలాం గావ్, సుజలాం గావ్, సుజలాం గావ్ రూరల్ ఏరియాస్లోనే కదా అండర్ జల్ జీవన్ మిషన్. సుజలాం భారత్ అన్నటువంటిది అండర్ జల్ జీవన్ మిషన్. దీన్ని జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి? హర్ ఘర్ జల్ అన్నటువంటి నినాదంతో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయాలి. అది ఎస్పెషల్లీ ఎక్కడ రూరల్ ఏరియాస్లో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ట్యాప్ వాటర్ కనెక్షన్ని అందచేయటమే దీని యొక్క టార్గెట్. దీన్ని ఏ ఇయర్లో లాంచ్ చేశారండి జల్ జీవన్ మిషన్ని? 15th August 2019లో దీన్ని లాంచ్ చేశారు. దీని టార్గెట్ వచ్చేసి ఎన్ని ఇయర్స్? 5 సంవత్సరాలు, అంటే 2024 వరకు ట్యాప్ వాటర్ కనెక్షన్ 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయాలి అన్నది. దాంట్లో భాగంగా ఇప్పుడు సుజలాం భారత్ యాప్ అన్నటువంటి దానిని మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తిగా ఎవరున్నారు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఆయన దీనిని లాంచ్ చేశారు. సో దట్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ లాగా ఇది ఈ సుజలాం భారత్ యాప్ అనేది పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక పర్సన్కి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్, ఒక పర్సన్కి పర్ డేకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ని కల్పించాలి అన్నది దీని ప్రధానమైనటువంటి లక్ష్యం. అది కూడా తెలిసి నాకు కమెంట్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు జల్ జీవన్ మిషన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ హర్ ఘర్ జల్ కాన్సెప్ట్ అని అంటే గోవా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ జల్ జీవన్ మిషన్లో 100% ట్యాప్ వాటర్ కనెక్షన్ అచీవ్ చేయడంలో గోవా మొట్టమొదటి స్టేట్గా నిలిచింది. యూటీస్లో మొట్టమొదటి యూటీ వచ్చేసేదండి దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయూ, డామన్ అండ్ డయూ మరియు దాద్రా నగర్ హవేలీ. ఇది దిస్ ఈజ్ ద ఫస్ట్ యూటీ. అదేవిధంగా గోవా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ 100% ట్యాప్ వాటర్ కనెక్షన్ అండర్ జల్ జీవన్ మిషన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సుజలాం భారత్ యాప్ని కూడా రీసెంట్గా లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ 70 foot ఐరన్ స్టాట్యూ ఆఫ్ లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ వచ్చేసి హూ ఈజ్ హీ ఈజ్ అ ఫుట్బాలర్. 8 సార్లు 8 times బ్యాలన్ డిఓర్ గ్లోబ్, దీంట్లో గోల్డెన్ గ్లోబ్ ఇస్తారండి. ఈ బ్యాలన్ డిఓర్ అవార్డ్ని 8 సార్లు అందుకున్నటువంటి వ్యక్తి. అండ్ హీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ, విచ్ కంట్రీ అండి? అర్జెంటీనా. అర్జెంటీనా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? బ్యూనస్ ఎయిర్స్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. అండ్ వాట్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా? అర్జెంటీనా కరెన్సీ వచ్చేసి ఏంటో చెప్పండి. దానితో పాటు మనకి ఫుట్బాల్ అనగానే ఇంకొక పర్సన్ గుర్తుకు రావాలి, క్రిస్టియానో రొనాల్డో. క్రిస్టియానో రొనాల్డో ఈయన కూడా టాప్ మోస్ట్ ప్లేయర్స్లో వన్ ఆఫ్ ద ఫుట్బాలర్స్. క్రిస్టియానో రొనాల్డోది ఏ కంట్రీ? విచ్ కంట్రీ ఈజ్ క్రిస్టియానో రొనాల్డో బిలాంగ్స్ టు? అది కూడా తెలిస్తే చెప్పండి. అయితే లియోనల్ మెస్సీ గారి స్టాట్యూని ఆయనే అన్వేల్ చేయనున్నారు. అది ఎప్పుడు? రేపు December 13th ఎక్కడ? కోల్కతాలో అన్వేల్ చేయనున్నారు. అది ఎన్ని ఫుట్ టాల్? 70 foot టాల్. ఏ మెటల్తో దాన్ని తయారు చేశారు? ఐరన్. ఐరన్ అన్నది ఏ సివిలైజేషన్ వాళ్ళకి తెలియదు. ఐరన్ ఈజ్ అన్నోన్ టు విచ్ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషనా, ఆర్యన్ సివిలైజేషనా? అది తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అది కూడా ఈయన స్టాట్యూని ఈయన అన్వేల్ చేయనున్నారు. ఈయన మన భారతదేశానికి గోట్ టూర్లో భాగంగా ఈయన మన భారతదేశానికి రానున్నారు. నిన్నటి సెషన్లో నేను అడిగాను ఫిఫా వరల్డ్ కప్ 2026 ఎక్కడ జరగబోతుంది, హోస్ట్ కంట్రీ ఏది అని నేను క్వశ్చన్ చేశాను. ఇది కూడా నాకు ఆన్సర్ రాలేదు, ఎవరు కమెంట్ చేయలేదు. గోట్ టూర్, ఈయన మన భారతదేశానికి 3 రోజులు గోట్ టూర్కి రానున్నారు. గోట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి గోట్ అని అంటారు. ఇప్పుడు బాలీవుడ్ పర్సనాలిటీస్, టాలీవుడ్, కోలీవుడ్ ఎవరైనా సూపర్ స్టార్స్ని కూడా గోట్ అన్నటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.
దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ గోట్. 3 days గోట్ టూర్లో భాగంగా మన భారతదేశానికి రానున్నారు. దాంట్లోనే కోల్కతాలో ఈయన స్టాట్యూని ఈయనే అన్వేల్ చేయనున్నారు. బ్రాంజ్ స్టాట్యూ, అదేవిధంగా ఈయన లియోనల్ మెస్సీ యొక్క బ్రాంజ్ స్టాట్యూ ఒక దేశంలో ఉన్నది. వాట్ ఈస్ దట్ కంట్రీ? ఏ దేశంలో బ్రాంజ్తో తయారు చేయబడిన స్టాట్యూ ఉంది? ఈ స్టాట్యూ దేంతో తయారు చేయబడింది? ఐరన్తో తయారు చేయబడినటువంటి స్టాట్యూ. కోల్కతా ఎందుకు? కోల్కతా ఈజ్ ఫేమస్ ఫర్ ఫుట్బాల్. మన భారతదేశం నుంచి ఫుట్బాల్ ఎక్కడైనా అత్యంత ప్రాచుర్యం చెందిందా అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కోల్కతా. అక్కడ లాంచ్ చేయనున్నారు. రైట్, నెక్స్ట్ ఉంది లాస్ట్ ఫర్ టుడే. సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఫార్మర్ యూనియన్ హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్ గారు. శివరాజ్ పాటిల్ రీసెంట్గా 90 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు. అండ్ హీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ మహారాష్ట్ర. ఈయన సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ 1970s. ఆ పీరియడ్ నుంచే ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా కూడా చాలాసార్లు గెలిచారు. సెంట్రల్ లెవెల్లో కూడా, యూనియన్ లెవెల్లో కూడా చాలా పదవులని ఆయన పోటీ చేయడం మాత్రమే కాకుండా లీడ్ కూడా చేశారు. అండ్ హోమ్ మినిస్టర్గా, యూనియన్ హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన జర్నీ అన్నటువంటిది మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ ఆఫ్ లాతూర్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే లాతూర్ కాన్స్టిట్యుయెన్సీ. హీ ఈజ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యుయెన్సీ? లాతూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు పాతూర్ గారు. లాతూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి లోక్సభకి 7 సార్లు ఎలక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు. ఆయన జర్నీ అనేది మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ లాగా స్టార్ట్ అయ్యింది. తర్వాత లోక్సభకి స్పీకర్గా పనిచేశారు. ఈయన ఎన్నవ లోక్సభ స్పీకర్ అనంటే 10వ లోక్సభ స్పీకర్. 1991 నుంచి 1996 వరకు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. తర్వాత యూనియన్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు 2004 నుంచి 2008 వరకు. ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్గా ఎవరున్నారండి? హూ ఈజ్ సర్వింగ్ యాజ్ యూనియన్ హోమ్ మినిస్టర్? లాస్ట్ టైం కూడా ఈయనే ఉన్నారు, అమిత్ షా గారు. ఇప్పుడు కూడా అమిత్ షా గారే ఉన్నారు. యాజ్ గవర్నర్ ఆఫ్ పంజాబ్కి గవర్నర్గా. చండీగఢ్ అన్నటువంటిది యూటీ కదా, చండీగఢ్కి అడ్మినిస్ట్రేటర్ లాగా 2010వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు ఈయన పనిచేశారు. అంతా గొప్ప వ్యక్తి, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్. ఈ పదవులన్నింటినీ కూడా అలంకరించినటువంటి కాంగ్రెస్ లీడర్. ఏ పార్టీ లీడర్? కాంగ్రెస్ లీడర్. హీ ఈజ్ శివరాజ్ పాటిల్ గారు. ఆయన రీసెంట్గా మృతి చెందారు. బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల ఆయన మృతి చెందారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. విల్ బి మీటింగ్ అగైన్ ఇన్ టుమారో సెషన్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లర్నింగ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.